మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మెట్రో రైలు రెండో దశ గృహ నిర్మాణంపై సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక భేటీ నిర్వహించనుంది. భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధిపై అధ్యయనం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీతో సమీక్షించనుంది. ఇందులో పట్టణ, స్థానిక సంస్థల సమస్యలు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ తదితర అంశాలపైన చర్చించనున్నట్లు సమాచారం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మెట్రో రైలు రెండో దశ గృహ నిర్మాణంపై సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక భేటీ నిర్వహించనుంది. భేటీలో సీఎం రేవంత్ తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. గృహ నిర్మాణం, పట్టణ అభివృద్ధిపై అధ్యయనం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీతో సమీక్షించనుంది. ఇందులో పట్టణ, స్థానిక సంస్థల సమస్యలు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ తదితర అంశాలపైన చర్చించనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక భేటీ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం కానుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు కొంతమంది మంత్రులు కూడా ఈ యొక్క భేటీలో హాజరయ్యే అవకాశం. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్ టేక్ ఓవర్ సంబంధించిన అంశంతో పాటు మెట్రో రైల్ విస్తీర్ణకు సంబంధించిన అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు గృహ నిర్మాణ అంశాలపై కూడా ఈ యొక్క కమిటీ కొన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. పట్టణాభివృద్ధి ప్రాజెక్టు సంబంధించిన అంశాలతో పాటు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సంబంధించిన అంశాలు, అదేవిధంగా స్థానిక సంస్థల సంబంధించిన ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై కూడా ఈ కమిటీ ఫోకస్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మూసీ ప్రాజెక్టు సంబంధించిన అంశం అయిన కీలక సమావేశం. ఎందుకంటే ఇప్పటికే మూసీ ప్రాజెక్టు సంబంధించిన అంశంపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తాల్సిన హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ఇవ్వడం జరిగింది. దీనిపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ని సుందరీకరణ చేసే దాని విషయంలో భాగంగానే ఈ యొక్క మూసీ ప్రాజెక్ట్ ని తీసుకొస్తాం. దాదాపు దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి దానికి సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు స్టాండింగ్ కమిటీలో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈ కమిటీలో అటు మంత్రులతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.